కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మన వనుత్ర స్వభావ కరోతి యత్ యత్ సకలం పరస్మే నారాయణేతి సమర్పయేతత్. ఇది భాగవత ధర్మం. అంటే ఏంటి? నీ శరీరంతో, కాయేన వాచ, కాయ శరీరంతో, మనసుతో, ఇంద్రియాలతో, బుద్ధితో, అహంకారంతో నువ్వు ఏది ఏది చేసినా అది నారాయణుడికి సమర్పించు. ఇదే భాగవత ధర్మము. ఇది పాటించాలి. నువ్వు ఏది చేసినా, ప్రతి ఒక్కటి కూడా ఏది చేసినా అదంతా కూడా నారాయణ ఏతి సమర్పయేతత్, నారాయణుడికి సమర్పించాలి. ఇదే భాగవత ధర్మము, ఇదే సనాతన ధర్మము, ఇదే ఆత్మ ధర్మము. నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పారనమాట. ఇది పాటించు, చివరికి మోక్షం లభిస్తుంది. భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట మోక్ష ధర్మం కోసం. కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మన వనుత్ర స్వభావ కరోతి యత్ యత్ సకలం పరస్మే నారాయణేతి సమర్పయేతత్. ఇది భాగవత ధర్మం. అంటే ఏంటి? నీ శరీరంతో, కాయేన వాచ, కాయ శరీరంతో, మనసుతో, ఇంద్రియాలతో, బుద్ధితో, అహంకారంతో నువ్వు ఏది ఏది చేసినా అది నారాయణుడికి సమర్పించు. ఇదే భాగవత ధర్మము. ఇది పాటించాలి. నువ్వు ఏది చేసినా, ప్రతి ఒక్కటి కూడా ఏది చేసినా అదంతా కూడా నారాయణ ఏతి సమర్పయేతత్, నారాయణుడికి సమర్పించాలి. ఇదే భాగవత ధర్మము, ఇదే సనాతన ధర్మము, ఇదే ఆత్మ ధర్మము. నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పారనమాట. ఇది పాటించు, చివరికి మోక్షం లభిస్తుంది. భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట మోక్ష ధర్మం కోసం.